బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. బాలకృష్ణ అరెస్ట్ పైన ఏంటి బ్రదర్? ఈరోజు ఒక మాటల్లో చెప్పాలంటే ఈ యొక్క రాక్షసత్వ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ కర్కశత్వ ప్రభుత్వం ఉందో కేవలం ప్రశ్నించిన వారిపైన ఉక్కుపాదం మోపుతూ ప్రశ్నించిన వారిని అరెస్టులు చేస్తూ ఒకనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రైతుల ఖాతాల్లో కాసుల వర్షం కురిస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాత్రం ఈ యొక్క ప్రశ్నించిన వారిపైన ఖాతాల్లో మాత్రం కేసుల పర్వం నడుస్తుంది. ఈరోజు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈరోజు ప్రశ్నించిన గొంతును అనగదొక్కాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క రంగంలో మరి ప్రభుత్వం యొక్క నిగ్గు తేల్చడానికి, ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు మరి డాక్టర్ బాలకృష్ణ గారు ప్రతి ఒక్క విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు అన్నటువంటి ఒక కుసంస్కారంతో ఈరోజు కక్ష కట్టుకొని అక్కస్తో ఈ యొక్క రాజకీయ కక్షతో మరి ప్రియతమ నాయకులు మరీ ముఖ్యంగా ఒక దళిత బిడ్డ మా నాయకుడిని అరెస్టు చేయడానికి ఈరోజు ప్రభుత్వం కక్ష కట్టి మరి ఈరోజు ఈ యొక్క భవన్ ముందు రావడం జరిగింది. నేను అడుగుతున్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయ్యా ముఖ్యమంత్రి, నీకు చేతనైతే నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి. ముందుగా బాలకృష్ణ ఎందుకు అరెస్టు చేస్తావు? బాలకృష్ణ అరెస్టు చేసే ముందుగా నిన్ను అరెస్టు చేయాలి. ఎందుకంటే నిన్ను చట్టసభలో అసెంబ్లీలో నువ్వు తొక్కురా, నరుకుతా, తొండలు దొరకడతా అని ఒక వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడినందుకు ముందుగా నిన్ను అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా బాలకృష్ణ అరెస్ట్ చేయడానికంటే ముందు నువ్వు 420 హామీలు ఇచ్చినటువంటి ఒక 420 గానివి ఫస్ట్ నిన్ను అరెస్ట్ చేయాలి. బాలకృష్ణ అరెస్ట్ చేసే ముందు నీ యొక్క ఎమ్మెల్యే అయినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వారంతో సహా ఆదివారం నాడు ఆ ఫార్మసిటీని ఫెయిల్ చేస్తానని బట్టబయలుగా మాట్లాడిండు. బాలకృష్ణ అరెస్ట్ చేసే ముందు మరి ఈ యొక్క రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మక్కన్ సింగ్ గారు బహిరంగంగా నరుకుతా అని మాట్లాడడం జరిగింది. బాలకృష్ణ అరెస్ట్ చేసే ముందు నీ యొక్క ఎమ్మెల్యేలు మందుల సామ్యాలను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే కత్తులతో కోలాటం చేస్తా అన్నాడు. బాలకృష్ణ అరెస్ట్ చేసే ముందుగా నీ యొక్క జగ్గారెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇష్టం ఉన్న రీతిగా తిట్టిండు. ఈ రకంగా చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకొని అధికారం ఉంది కదా అని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రశ్నించిన గొంతును అడగదొక్కాలని చూస్తున్నావు. బిడ్డ ఖబర్దార్, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మరి బాలకృష్ణ గారికి ఏమీ కూడా కాదు. ఎందుకంటే పోరాటమే వారసత్వంగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా ఈ యొక్క ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజా గొంతుకగా నీ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. చివరిగా ఒక్క మాట, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే నీకు సిగ్గు లేకుండా అరెస్ట్ల పర్వం కొనసాగిస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి ముందుగా మరి రైతుల యొక్క వడ్లను కొనుగోలు చేయి. ఆ తర్వాత నువ్వు అరెస్ట్ చేయాలని, నువ్వు అరెస్ట్ చేసినంత మాత్రాన మేము బెదిరిపోదాం. తప్పకుండా ప్రజా క్షేత్రంలో మరి నీ యొక్క ప్రభుత్వం యొక్క నిగ్గు తేల్చడానికి బీఆర్ఎస్ పార్టీ సమక్షంలో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ.